విజయానికి దారి ఎక్కడ మొదలవుతుంది? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కాదండి, మన ఆలోచనలోనే. ఈరోజు మనం విజయం వెనక ఉన్న అసలైన కథను చూద్దాం. ఇది కేవలం నియమాల లిస్ట్ కాదు, మనల్ని మార్చే ఒక అద్భుతమైన ప్రయాణం. మన ప్రయాణాన్ని ఒక ముఖ్యమైన నిజంతో మొదలుపెడదాం. నిజమైన విజయాలన్నీ మన ఆలోచనల్లోనే పుడతాయి, బయట ప్రపంచంలో కాదు. ప్రతి గొప్ప ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఒకే ఒక్క ఆలోచనతో, ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరికతో. ఉదాహరణకి ఎడ్విన్ సి బార్న్స్ కథనే తీసుకుందాం. అతని కోరికేంటో తెలుసా? థామస్ ఎడిసన్తో కలిసి పనిచేయాలి. వినడానికి అసాధ్యంగా అనిపించింది కదూ? ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు, కనీసం ఎడిసన్ ఎవరో కూడా అతనికి తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? కాని అతని దగ్గర ఒకటి ఉంది. అదే అతని పిచ్చి, అతని సంకల్పం. అది ఎంత బలంగా ఉందంటే కేవలం ఒక అవకాశం కోసం ఒక గూడ్స్ రైలెక్కి వెళ్ళిపోయాడు. ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డాడు. ఇది కేవలం బాన్స్ కథ మాత్రమే కాదు, ఇలాంటి ఆలోచనా శక్తి ప్రపంచాలనే మార్చేగలదు. ఇంకో ఉదాహరణ చూద్దాం. చార్లెస్ ఎం. ష్వాబ్. అతను ఆర్థిక రంగంలోని పెద్ద పెద్దవాళ్ల ముందు ఒక ప్రసంగమిచ్చాడు. ఆ ఒక్క ప్రసంగం ఒక ఆలోచనకు బీజం వేసింది. అదే తర్వాత యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్గా మారింది. చూశారా? కంటికి కనిపించని ఒక ఆలోచన ఎంత పెద్ద భౌతిక విలువను సృష్టించగలదో. అయితే ఒక ఆలోచన విత్తనం లాంటిది. దానికి నీళ్లు పోసి పెంచాలి. ఆ నీళ్లే అచంచలమైన విశ్వాసం. అదే మనలో ఉన్న అగ్నిని రగిలిస్తుంది. విశ్వాసమంటే ఏంటి? గుడ్డి నమ్మకం కాదు. మన మనసు దేన్నైతే ఊహించగలదో దాన్ని ఖచ్చితంగా సాధించగలదు అని నమ్మడమే విశ్వాసం. అది మన ఆలోచనలకి ఒక ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. ఒక బలమైన కోరికకి ఈ విశ్వాసం తోడైతే అప్పుడు అసాధ్యం అనే మాటకు అర్థమే ఉండదు. కాని ఈ ప్రయాణం అంతా సులువుగా ఉండదు. దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. చాలామంది ఇక్కడే ఓడిపోతారు. చిన్న ఓటమి రాగానే అంతా అయిపోయిందని వదిలేస్తారు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఆర్యు డార్బీ వాళ్ళ మామయ్య కథ. ఆయన బంగారం కోసం తవ్వుతూ ఉంటాడు. కాని కొన్నాళ్లకి బంగారం దొరక్కపోయేసరికి ఇంక లాభం లేదని ఆపేస్తాడు. అసలు విషయమేంటంటే అతను ఆపేసింది బంగారు ఘనికి కేవలం 3 అడుగుల దూరం. ఆ తర్వాత ఆ స్థలాన్ని కొన్న వ్యక్తికి ఒక రహస్యం తెలుసు. అదేంటంటే ఓటమిని మనం అంగీకరించే వరకు అది ఓటమి కాదు. అందుకే అతను నిపుణుల సలహా తీసుకుని మళ్లీ తవ్వడం మొదలుపెట్టాడు. కోట్లు విలువ చేసే బంగారం దొరికింది. ఇక్కడ గెలిచిన వ్యక్తికి అదృష్టం ఎక్కువలేదు, పట్టుదల ఎక్కువుంది. ఆ పట్టుదల ఎప్పుడొస్తుంది? ముందుకి వెళ్లడం తప్ప వేరే దారి లేనప్పుడు. దీనికి కూడా ఒక గొప్ప కథ ఉంది. ఒక యోధుడు తనకంటే చాలా పెద్ద సైన్యమున్న శత్రువుతో పోరాడటానికి వెళ్తాడు. శత్రువు దేశానికి చేరుకున్నాక అతను ఒక సాహసోపేతమైన పని చేస్తాడు. తన సైనికుల్ని, సామాగ్రిని కిందకి దించాక వాళ్లు వచ్చిన పడవలన్నింటినీ తగలబెట్టమని ఆదేశిస్తాడు. అప్పుడు తన సైన్యంతో అంటాడు, ఇప్పుడు మనకు 2 దారులు. 1 గెలవడం, 2 చావడం. వెనక్కి వెళ్లే దారిని మూసేయడం వల్ల వాళ్లలో గెలవాలనే కోరిక భయాన్ని మించిపోయింది. వాళ్లు గెలిచారు. సరే, ఎంత కష్టపడి ఈ ప్రయాణం చేస్తే చివరికి ఏం దొరుకుతుంది? అసలైన సంపద అంటే ఏంటి? అది కేవలం డబ్బు మాత్రమేనా? కాదు, నిజమైన సంపదలు వేరే ఉన్నాయి. అవేంటంటే శాశ్వతమైన స్నేహాలు, సంతోషంగా ఉండే కుటుంబ సంబంధాలు, మనశ్శాంతి, మనతో మనం సామరస్యంగా ఉండటం. డబ్బు, భౌతిక వస్తువులు మన స్వేచ్ఛకు అవసరమే, కాదనలేం. కాని అవే జీవితానికి గమ్యం కాదు. చూసారా? ఈ మొత్తం ప్రయాణం ఒక ఆలోచనతో మొదలై, విశ్వాసంతో నడిచి, పట్టుదలతో కొనసాగి చివరికి మనశ్శాంతి అనే నిజమైన సంపద దగ్గర ముగుస్తుంది. ఇదంతా మన ఆలోచనా శక్తి వల్లే సాధ్యం. మరిప్పుడు అసలు ప్రశ్న: మన మనసు దేన్నైతే ఊహించి నమ్మగలదో దేన్నైనా సృష్టించగలదు కదా? మరి మన మనసు దేని సృష్టించబోతోంది?